వావ్, పార్క్ చాలా బాగుంది కదా. మాటలేనా చేసేదేమైనా ఉందా? ప్రామిస్ రా, ఇదే నా ఫస్ట్ కిస్. అయితే నేను ప్రామిస్, నాకు ఇదే ఫస్ట్ కిస్. మ్హూ. చిన్నగా. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. మనం స్టార్ట్ చేయాలి. ఈ ప్లేస్ కరెక్ట్గా ఉంది. హే, అక్కడ కూర్చుందామా? బాగుంది. అక్కడ వద్దు, అక్కడ కూర్చుందాం, ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ ఎందుకు? అంటే అందరూ చూసుకుని అక్కడ బాగోదు కదా. అందులో తప్పేముంది? ఇదేదో తేడాగా ఉందే. రా కూర్చో. టైం మనం పార్క్ ఎందుకు వచ్చామంటావు? కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందామని. మనసు చెప్తే ఉంటుంది నా బాగుందా. వాళ్ళని చూడు, టైం వేస్ట్ చేయకుండా అతుక్కుపోయి ఎలా రొమాన్స్ చేస్తున్నారు. మనం చూడు, రొమాన్స్ ఏది? రొమాన్స్ కరెక్టే, అయితే ప్లేస్ ఇది కాదు. నేను చెప్తాను. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది. అక్కడ చేద్దాం రొమాన్స్. దొంగి, అన్నీ తెలుసు నీకు, నాటకాలు. సరే నీ ఇష్టం, ప్లేస్ ఏదైనా మ్యాటర్ ఒకటేగా. ఓకే, కోర్స్ ఈజ్ ఓవర్. ల్యాబ్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సోనియా, మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? ఎందుకు? అంటే క్లాస్ అయిపోయింది కదా, ఎప్పుడైనా మీతో మాట్లాడాలనిపిస్తే. ఆహా, నీ పేరేంటి? ఆ, మ్, లిబు. నీ పేరుకి నీ గెటప్కి మ్యాచ్ అవ్వట్లేదే. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. 9703525730. గుర్తొచ్చినప్పుడు నేనే చేస్తా, నువ్వు కాల్ చేయొద్దు. సరేనండి, థ్యాంక్స్. మీరు ఎలా చెప్తే అలా. మీ ఇష్టమే నా ఇష్టం. ఏమై కో డైరెక్టరు, ఎక్కడున్నావు? వస్తున్నా. నీకు మంచి డైరెక్టర్ని పరిచయం చేస్తా. నాకేమిస్తావు? నేను హీరో అయ్యాక రాజమౌళి నువ్వు ఒకేసారి డేట్స్ అడిగితే ముందు నీకే ఇస్తాలే. అబ్బో, వీడి దగ్గర చాలా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. వివేక్, రేపు కలుద్దామా? ఏంటి మూడొచ్చిందా? అలాంటిదే. ఏయ్, రేపు ఉదయాన్నే వైట్ షర్ట్లో. నువ్వు ఇదే మూడు కంటిన్యూ చేయి, రేపు కుమ్మేద్దాం. ఉదయాన్నే వైట్ షర్ట్లో రమ్మంటే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నావేమో అనుకున్నా. రొమాన్స్ ఇక్కడ. పదా ఏంటో టైం. రా, ప్రదక్షిణ చేద్దాం. నాకు మూడ్ లేదు కానీ నువ్వు వెళ్ళు. ఓకే. కామాతురానాం నా భయం నా లజ్జ. ఇది చెప్పే వాళ్ళకే ఇంత దూరం వచ్చింది. అయిపోయిందా? అక్కడికి వెళ్ళి కూర్చుందామా? ప్లేస్ బాగుంటుంది. ఆకలేస్తుందా? కొబ్బరి తింటావా? నీకు అలా అర్థమైందా? ఇటు చూడు. నోరు తెరువు. నీ భుజంపై తలవాల్చుకోవచ్చా? గుడిలో అంతకన్నా ఇంకేం చేస్తాంలే.
రొమాన్స్ అని చెప్పి ఏంటి విందలా ఇది? రొమాన్స్ అంటే అదేనా? నాకిష్టమైన వైట్ డ్రెస్లో ఇద్దరం గుడికొచ్చి దేవుడికి దండం పెట్టుకుని నేను నీకు పొట్టు పెట్టి ఇద్దరం ప్రసాదం తింటూ నీ భుజంపై తలవాల్చుకొని ఇది కూడా రొమాన్సే కదా? మీ ఊర్లో అలా అంటారా? హలో, అరే రెడీరా, 5 మినిట్స్లో వస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు అక్క? బాయ్ ఫ్రెండ్ రూమ్కే. అదేంటక్క అంత సింపుల్గా చెప్తున్నావు? మరి ఇంకెలా చెప్పాలి? అంటే పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళడం తప్పు కదా? తప్ప? ఈ మాట నాతో అంటే అన్నావు గాని బయట ఎక్కడ అనకు, నవ్వుతారు. ఇందులో నవ్వడానికి ఏముంది? హ్మ్, నీకెలా చెప్పాలి? నీ ఏజ్ ఎంత? 20. నా ఏజ్ 21. నీకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. నువ్వు కంట్రోల్ చేసుకుంటున్నావు, నేను ఎంజాయ్ చేస్తున్నాను, అంతే. సార్ మీది యూత్ సినిమా అంటున్నారు, మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా సార్? ఇస్తున్నాంగా, హెల్మెట్ కంపల్సరీ అని. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీ అంటే చెప్తారా? అడిగితే తంత. అదే టైటిల్. చెప్పకపోతే చెప్పు తెగుద్ది. క్యాప్షనా సార్? అసలు సార్, మీ సినిమాలో ఏమైనా హీరో ఛాన్స్ ఉంటే. హీరో తమ్ముడు, నేను ఇండస్ట్రీకి రాకముందు నా సినిమా టైటిల్ దేశం కోసం, వచ్చిన తర్వాత యూత్ కోసం. తీరా పోస్టర్ రిలీజ్ అయ్యే టైంకి రంజుగా ఉన్న రవి, కసిగా ఉన్న కావ్య. అది దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇండస్ట్రీలో మనం ఏమవుతామో మనం డిసైడ్ చేసుకోకూడదు, ఇండస్ట్రీయే డిసైడ్ చేస్తుంది. తొక్కేస్తున్నారు మా సినిమా ఇండస్ట్రీలో. తమ్ముడు, సినిమా ఇండస్ట్రీ ఎవరిని తొక్కదు, మనల్ని మనమే తొక్కుకుంటాం. ఆవేశపడి డబ్బుకి, ఆశపడి అమ్మాయికి, అలవాటుపడి మందుకి. నిన్ను ఇండస్ట్రీకి నేను పరిచయం చేస్తా. తమ్ముడు టచ్లో ఉండు, బ్రేక్ ఇస్తాలే. థ్యాంక్ యూ సార్. సరే గాని ఒక 10 ఏళ్ళుంటే చూడు, మళ్ళీ ఇస్తాలే. ఓకే సార్. బ్రేక్ ఇస్తా అన్నారు, డబ్బులు ఇస్తా అన్నావు, కుదరలేదు. నాకెవడు బ్రేక్ ఇస్తాడా అని 100 మందికి టచ్లో ఉన్నా, అయినా క్యాష్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఊరకనే ఇండస్ట్రీని దున్నేద్దామని. హీరో కావాలంటే ఏం చేయాలి సార్? ఏముందమ్మా, డైలీ 2 అవర్స్ యాక్టింగ్, 2 అవర్స్ డాన్స్, 2 అవర్స్ ఫైట్స్, ఇలా కష్టపడాలమ్మా. ఇలా కష్టపడితే హీరోగా కన్ఫామా? కన్ఫర్మ్. అయితే మీరు ఫిక్స్ అయిపోండి, మీకు హీరో దొరికేసాడు. కష్టపడటం మొదలైంది, రాత్రాసిన దేవుడు వచ్చిన ఆపలేడు. రా బావారా, నువ్వు లేకపోతే పేకలో మొక్కలేదు, పెగ్గులో కిక్కు లేదు. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, సోమవారం ఉదయం నుండి కష్టపడటం మొదలు పెడితే కష్టం సిగ్గుపడాలబ్బా. రేపు సోమవారం ఉదయాన్నే 6ంటికి లేచి కష్టపడటం మొదలు పెట్టాలబ్బా. కాజల్, ఏంటది? వదులు. ఛ, 9 అయింది. సోమవారం అంతా వేస్ట్ అయిపోయింది. మంగళవారం మంచి రోజు కాదు, బుధవారం బయటికి వెళ్ళాలి. గురువారం ఉదయాన్నే సాయిబాబా గుడికి వెళ్ళి కష్టపడటం మొదలు పెడితే కష్టం కుళ్ళుకొని తల దించుకోవాలబ్బా. ఎరా, గురువారం గుడికెళ్తా అన్నావు, ఆవేశంలో 60 అంటాంరా, పట్టించుకుంటే ఎలా? అయినా ఈ కష్టపడటం మరీ కష్టంగా ఉందిరా.
అరే నాన్నరా మాట్లాడు. ఆ, ఏముందిరా? తిన్నావా? ఏం చేస్తున్నావు? ఆరోగ్యం జాగ్రత్త. హ్, రోజు అడిగేదేగా. ఆ అబ్బాయి గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వాడితో మాట్లాడి వారం రోజులైంది. ఎలా ఉన్నాడో ఏమో. మన అబ్బాయికి ఉద్యోగం వస్తే మన కష్టాలన్నీ తీరుతాయి. రోజు రోజుకి ఆ వడ్డీల సుబ్బారావు ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉద్యోగం రాకపోతే వాడైనా ఏం చేస్తాడులేవే. సోనియా, రే నేను డ్రాప్ రా. థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. వెల్కమ్. ఏం చేస్తున్నారు? తిన్నారా? ఆరోగ్యం జాగ్రత్త. మీతో ఇలాగే రోజంతా మాట్లాడాలనిపిస్తుంది. అబచ్చా, ఇంకేమనిపిస్తుంది? మిమ్మల్ని ఒకసారి కలవాలనిపిస్తుంది. కలుద్దాం. అమ్మా ఆగండమ్మా, 10 రూపాయలుంటే ఇవ్వండి. ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది. ఏమైనా తింటాను. లేదు పొమ్మా. అమ్మా పుణ్యం ఉంటుందమ్మా. చల్లగా ఉండమ్మా. ఆ, ఇప్పుడు నువ్వు 10 రూపాయలు ఇవ్వగానే ఆమె ఏమైనా తింటదా? తిందు. అలాగే అడుక్కుంటానే ఉంటుంది. ఎందుకు ఆమెను ఎంకరేజ్ చేస్తావు? చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు, ఆ మాత్రం ఆలోచించవా? సరే పద. చికెన్ టేస్ట్ బాగుంది కదా? చాలా బాగుంది. హే, నేనున్నా కదా హీరోని. అరవై ఏళ్ళ అవ్వకి 10 రూపాయలు ఇవ్వటానికి అంతలా ఆలోచించావే, మరి 20 ఏళ్ళ అమ్మాయి కోసం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు? అప్పుడు గుర్తు రాలేదా ఆ చదువులు కాబోయే హీరోకి? అంటే అవ్వా అవ్వా డబ్బులు డబ్బులు పారేసుకుంటదేమోనని. ఏం తీసుకుంటావు? మీ ఇష్టమండి. పర్వాలేదు, నీకు నచ్చింది ఆర్డర్ చేయి. 2 వెజ్ బిర్యానీ. వెజ్జా? 2 చికెన్ బిర్యానీ, 2 థమ్స్ అప్. ఓకేనా? ఓకేలే. మీ ఇష్టమే నా ఇష్టమండి. ఇప్పటిదాకా ఎంతమంది అమ్మాయిలు కలిసావిలా? అబ్బే అదేం లేదండి, ఫస్ట్ మీరేనండి. అవునా? మ్మ్. ఎందుకలా? అది ఎవరు నచ్చలేదా? మ్హూ. మరి నేను నచ్చానా? బీరేస్తావా? నో 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 నో. సిగరెట్? చిచ్చి. అప్పుడప్పుడు బీర్ పర్వాలేదు, సిగరెట్ తాగద్దు, అబద్ధాలు చెప్పద్దు, నేను ఫోన్ చేసినప్పుడు కట్ చేయొద్దు. మీరు ఎలా చెప్తే అలా. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా? నేను మీకు నచ్చానా? ఆలోచించి చెప్తా. సరే. వివేక్, ప్లేస్ డిఫరెంట్గా ఉంది. నీకు ఇష్టమైన బ్లాక్ డ్రెస్లో రమ్మన్నావు, ఏంటి మ్యాటర్? వెన్నెలా, డేటింగ్ అనుకున్నాం. ఇది లేకపోయినా ఫస్ట్ కిస్ అయినా. ఫస్ట్ కిస్సా? నాకు ఓకే. నువ్వు ఆ మాత్రం కోఆపరేట్ చేయలే కానీ ఫస్ట్ నువ్వు కిస్ చేయి, తర్వాత నేను. ఓకేనా? ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు నువ్వే. నీకు ఫస్ట్ కిస్ మీనింగ్ తెలుసా? తెలియదు. ఫస్ట్ కిస్ ఒక అమ్మాయి బుగ్గ మీద కిస్ పెడితే
అతను చాలా ఇష్టం ఉన్నట్టు. అదే తన లిప్స్ మీద కిస్ పెడితే ఫిజికల్ అట్రాక్షన్. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. ఏంటి అంత మీనింగ్ ఉందా? హ్మ్. ఇప్పుడు నువ్వు కిస్ చెయ్యి. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. అదే తన నుదుటి మీద కిస్ పెడితే తనతో లైఫ్ లాంగ్ తోడుంటానని కోరుకున్నట్టు. హే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. ఇక్కడ రెడ్ గ్రీన్ సారీసే ఉన్నాయిరా. పింక్ కలర్ లో సైడ్ డిజైన్స్ ఉంటాయి, అవి తీసుకో. చూస్తున్నానుండు. నాన్న ఏంటి దొరికిందా? చూస్తున్నా. చెప్పండి సార్, ఏం కావాలి? మంచి చీరలు చూపెట్టండి, ఎంత ఖరీదైనా పర్వాలేదు. అలాగే సార్. ఇది చూడండి సార్. హలో బావగారు, బాగున్నారా? మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదండి. మొదటి నెల జీతం వస్తేను షాపింగ్ అని వచ్చాం. మళ్ళా చేస్తాను బావగారు. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, ఇన్ఫోసిస్లో. నెలకి 30,000 జీతం. ఏమండి ఊరుకోండి, చూసే వాళ్ళకి మన అబ్బాయి గురించి మనమే గొప్పలు చెప్పినట్టుంది. గొప్ప కాదా మరి? ఒక తండ్రిగా కొడుకు ప్రయోజకుడైతే ఆ ఆనందం ఎలా ఉంటుందంటే, నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. అరే నాన్నరా, మాట్లాడు. ఏముందిరా, తిన్నావా, ఏం చేస్తున్నావు, ఆరోగ్యం జాగ్రత్త, రోజు అడిగేదేగా. హలో 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 హలో, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాన్న, ఏదో పనిలో ఉన్నట్టున్నావురా. అబ్బే అదేం లేదు నాన్న. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నిన్ను చూడాలనిపిస్తుంది, అందుకే ఫోన్ చేస్తున్నాను రా. నాకేముందిరా, నువ్వేగా నా ప్రపంచం. ఏరా, ఉద్యోగం రాలేదని నాతో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నావా? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా. టైం రావాలంతే.
ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? వెన్నెల ఏదో డేటింగ్ అనుకున్నా, కలిసాం, తిరిగాం, చాలు. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. సో సో నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఎప్పుడైనా ఓ ఫోన్ కాల్, హాయ్ అంటే హాయ్, నో రిలేషన్స్ అండ్ నో ఎమోషన్స్. ఐ లవ్ యూ వివేక్. నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేను, అలాని ఉందని చెప్పలేను. ఎందుకంటే నా మీద నాకే క్లారిటీ లేదు. నాకు ఆ క్లారిటీ వచ్చినప్పుడు, నాకు నిజంగా నువ్వే కావాలనిపించినప్పుడు నీ లైఫ్లో నేనే వస్తాను. ఇష్టం లేదని చెప్పనందుకు థ్యాంక్స్ వివేక్. నీకోసం ఎప్పటికైనా ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే వివేక్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ వెనిలా. ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా. తినమ్మా, తిను బుజ్జి, తినమ్మా, తిను. ఈ లేస్ తిను. చాక్లెట్ కావాలా? ఎందుకమ్మా ఏడుస్తావు? ఏమన్నా తినొచ్చు కదా. ఏం కావాలమ్మా? బాబు ఏమీ తింటలేదండి. ఆకలి అవ్వటానికి టానిక్ ఇవ్వరా? 2 కాంబిఫ్లిమ్ టాబ్లెట్స్ ఇస్తారా? యా. చాక్లెట్ కావాలా? హాయ్ చెప్పు. మా పాప కూడా సరిగ్గా తినకపోతే ఆకలికి టానిక్ ఇచ్చానమ్మా. ఇప్పుడు బాగా తింటుంది. ఓకే అండి, థ్యాంక్స్. అంకుల్ అంకుల్, చెప్పమ్మా. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? ఏం కావాలమ్మా? ఆకలేస్తుందక్క. తినమ్మా. నాకు పార్సల్ కావాలక్క. పార్సల్ ఎందుకు? ఆకలితో ఉన్నావు కదా, తిను. అక్కడ ఆశ్రమంలో అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే. ₹10 ఉంటే ఇవ్వండి. ఆకలేస్తుంది. తిని 2 రోజులైంది. ఏమైనా తింటాను. అమ్మా, ఈ పిల్లలందరూ అమ్మా నాన్న లేని అనాథ పిల్లలమ్మా. ఏదో ఈ వయసులో నేను అడుక్కునైనా ఈ పిల్లలకి 2 పూటలా తిండి పెట్టగలుగుతున్నాను. నేను పోయిన తర్వాత ఈ పిల్లలకి ఎవరు తోడుంటారో అర్థం కావట్లేదమ్మా. 60 ఏళ్ళ అవ్వ అడుక్కుంటూ అంతమంది అనాథ పిల్లల్ని పోషించగా 20 ఏళ్ళ అమ్మాయిని చదువుకుని జాబ్ చేస్తూ నేనెంత చెయ్యాలి? తమ్ముడు, లైఫ్లో సెటిల్ అవ్వకుండా సినీ ఫీల్డ్కి రావడం అంటే ఎగిరి ఆకాశాన్ని పట్టుకోవడమే. 2 years గ్యాప్ వచ్చిందిగా. సాఫ్ట్వేర్లో ఫేక్ పెట్టు, 30,000 శాలరీ వస్తుంది. జాబ్ చేసుకుంటూ సినీ ఫీల్డ్లో ట్రై చేయి. నా కొడుకు ఉద్యోగం వచ్చింది హో అని బిల్డింగ్ ఎక్కి అరవాలనిపించేంత ఆనందంగా ఉంటుంది. వీడికి లైఫ్లో నాకన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది? నీ ప్రయత్నం మీదే నాకు ఆ నమ్మకం ఉందిరా.
2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏంది బావా నువ్వు కూడా ఫేక్ పెడుతున్నావా? అవునరా. ఫేక్ పెట్టడం తప్పు కదా? తప్పేముందిరా, నాలెడ్జ్ లేని జాబ్ ఇవ్వడు, వర్క్ చేసి శాలరీ ఇవ్వడు. అమీర్పేటలో ఇవన్నీ కామన్ రా. వీడు ఫేకే, వీడు రియల్ టైం అబ్బా. మిస్టర్ రాజేష్, చలేస్తుందా? భయం వేస్తుంది సార్. సాఫ్ట్వేర్కి కొత్త. అవును సార్. ఎక్స్పీరియన్స్ ఎంత పెట్టా? 3 years పెట్టాను సార్. ఏం తగ్గరే? తగ్గితే శాలరీ తగ్గిపోద్ది కదా సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. ధైర్యం నా దగ్గర స్టాక్ లేదమ్మా. నీ ఎక్స్పీరియన్స్ ఫేక్ కదా? నో ఇట్స్ రియల్ టైం. నో ఇట్స్ ఫేక్. అమ్మని ఎంత బిల్డప్ ఇచ్చావురా. నువ్వు నా ఫేక్ కంపెనీయే. మీదే కంపెనీ సార్? బాటా కంపెనీ అమ్మా. మీరు చాలా పెద్ద కంపెనీ సార్. నీకు అలా అర్థమైందా? సిచ్యువేషన్ ఏం బాగలేదు. ప్యాకప్. ఎక్కడికి సార్? సరే. పిజ్జా చాలా బాగుంది కదా? ఇట్స్ టేస్టీ. ఆకలి కాకుండా ఉండడానికి మీ దగ్గర టానిక్ ఉంటే ఇవ్వరా? సరదాగా ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం మనం ఇంత ఖర్చు పెట్టాం కదా, అది సగం తిని సగం వదిలేసి అట్లీస్ట్ మనం వేస్ట్ చేసిన ఫుడ్ సేవ్ చేసిన చాలామంది అనాథ పిల్లలు కడుపు నిండా తింటారు. ఇందులో కంపారిజన్ ఏముంది? మన లైఫ్ మనది, వాళ్ళ లైఫ్ వాళ్ళది. మన లైఫ్ అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, ఫ్రెండ్స్, ఇన్ని రిలేషన్స్ మధ్య మన లైఫ్ ఎంత కంఫర్టబుల్గా ఉందో తెలుసా? ఒక్కసారి రిలేషన్స్ అన్ని లేకపోతే మనం ఎలా ఉంటామో ఆలోచించండి. అన్నీ ఉన్న మనం ఏమీ లేని అలాంటి చిన్న పిల్లల కోసం ఏదో ఒకటి చేద్దాం. అనాథ పిల్లలకి హెల్ప్ చేయాలన్న ఆలోచన బాగుంది, కానీ మనం ఎంతవరకు చేయగలం? నాకు అదే అనిపిస్తుంది. ముందు మనం పిల్లలకి ఎలా హెల్ప్ చేయొచ్చో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. ఆ ఇన్ఫర్మేషన్తో మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. ప్రాక్టికల్గా ఇదంతా జరుగుతుందంటావా? మనం పాజిటివ్గా ముందుకెళ్దాం, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్ యూ. వి ఆల్ ఆర్ విత్ యూ. 9 to 9 జాబ్. ఓకే సార్. నో లీవ్స్. ఓకే సార్. నో ఫోన్ కాల్స్ ఇన్ ఆఫీస్. ఓకే. నో శాలరీయా సార్? శాలరీ 10,000. థ్యాంక్ యూ సార్. నానా, నేను జాబ్లో జాయిన్ అయ్యాను. చాలా సంతోషంగా ఉందిరా. ఎదురింటి సుబ్బారావు రోజు నా దగ్గరికి వచ్చి మా వాడికి ఉద్యోగం వచ్చిందని పదే పదే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు నేను చెప్తాను మా వాడికి ఉద్యోగం వచ్చిందని. సరే నాన్న, జాగ్రత్త, ఉంటాను. జాబా? మంచి కంపెనీయేనా? ఫస్ట్ శాలరీతో నాకు మంచి గిఫ్ట్ కొనివ్వాలి, ఓకేనా? సరే స్వీటీ. నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది? వీడైతే ఎలా ఉంటాడు? వీడేం బాయ్ ఫ్రెండే, నల్లగా ఉన్నాడు. వీడైతే కలర్ ఓకే కానీ మెయింటెనెన్సే లేనట్టుందే. వీడు బాగున్నాడు. వీడైతే లేటుగా అయినా మంచి బాయ్ ఫ్రెండ్ పట్టావే.
ఇది 2+, ఇది 3+. బాసు లోపల 3 ఇయర్స్కా 2 ఇయర్స్కా ఇంటర్వ్యూస్? 2 ఇయర్స్ అనుకుంటా బాస్. నేనుండే నువ్వు 3? అరే ఇక్కడ 3 ఇయర్స్ కే రా ఇంటర్వ్యూస్, 2 ఇయర్స్ వాళ్ళని అలౌ చేయట్లేదు. నేను 3 ఇయర్సేగా, ఏదో ఒకటి తగ్గించా అంతే. మందే ఉందబ్బా, కంపెనీ రిక్వైర్మెంటేగా. ఫేక్ అని తెలిసిపోయిందా? ఏంది టెన్షన్? మీ ప్రాజెక్ట్ మేనేజర్ నెంబర్? ప్రాజెక్ట్ మేనేజర్ నెంబరా? అరే మిస్ అయింది. పోనీ మీ టీమ్ లీడ్ నెంబర్? టీమ్ లీడ్ నెంబరా? వాట్ ఏ కోఇన్సిడెన్స్, అది కూడా మిస్ అయింది. మీ కంపెనీ అడ్రస్ చెప్పు. కంపెనీ అడ్రస్సా? హటిక్ సిటీ లెఫ్ట్కి వచ్చి లెఫ్ట్కి వెళ్తే అక్కడే. మళ్ళీ అక్కడికే వస్తాం కదా. కదా. ఈ రెజ్యూమ్కి నీ రెజ్యూమ్కి ఏమైనా తేడా ఉందా? ఫేక్ పెట్టడం తప్పు కదమ్మా, ఫేక్ని ఫేక్లా పెట్టడం తప్పు. వెళ్ళి నెక్స్ట్ ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవ్వు. సారీ, యూ కెన్ లీవ్. Good Vivek, wait for second round. గుడ్ వివేక్, యు గాట్ సెలెక్టెడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకునేలా ప్లాన్ చేద్దామా? యా, ఓకే. ఆ రోజు మనం మన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేద్దామా? సరే వెనెల, మా ఫ్రెండ్స్ కి కూడా చెప్తాను, ఏమంటారు? ఓకే. లింగబాబు సార్, 5 minutes లో రిపోర్ట్ కావాలి. ఇట్స్ వెరీ అర్జెంట్. ఓకే డూ సార్. ఇట్ ఫాస్ట్. ఓకే సార్. కాల్ మీ అర్జెంట్. ఏమై ఉంటుంది? హలో సోనియా, ఏమైందిరా? బంగారం, షాపింగ్కి వచ్చాను. నాకు గాజులు ఎరుపు బాగుంటాయా పసుపు బాగుంటాయా? ఏవో ఒకటి తీసుకోరా. నువ్వు చెప్పు, నీకేమిష్టం? పసుపు పసుపు తీసుకో, బాగుంటాయి. పసుపా? నీకు టేస్టే లేదు. నాకు ఎరుపే బాగుంటాయి. నీ టేస్ట్ నువ్వు. బంగారం, ఇక్కడ హ్యాంగింగ్స్ ఉన్నాయి, స్టడ్స్ ఉన్నాయి. ఏం తీసుకోమంటావురా? స్వీటీ, నువ్వు సూపర్ కదా, నీకు ఏవైనా బాగుంటారా. నేను కొంచెం బిజీగా ఉన్నాను, నైట్ కాల్ చేయనా? నైటా? ఓకే. చేస్తున్నాను సార్. అయిపోతుంది సార్. బంగారం, స్వీటీ, ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను రా, నిద్ర వస్తుంది. నేను రేపు కాల్ చేయనా? రేపా? ఇంకెందుకు? నేనేం బూడిచ్చేయనా ఇక్కడ? అయినా నీకు నాకన్నా నిద్రే ముఖ్యమా? పెడే. స్వీటీ, నాకు నిద్ర వస్తుందంటే నమ్మేశావు కదా, జోక్ చేశాను అంతే. జోకా? చో స్వీట్. అది కాదురా.
నువ్వు టయర్డ్ అయి వస్తావు కదా, కాస్త మాట్లాడితే రిలీఫ్గా ఉంటుందని కాల్ చేశాను. రిలీఫా? నాకా? నాకు తెలుసు నువ్వు నా కోసం నైట్ అంతా ఫోన్ మాట్లాడతావు. నైట్ అంతానా? హే, మొన్న రోడ్డు పక్కన 2 కుక్క పిల్లలు చూసాను, ఎంత క్యూట్గా ఉన్నాయో తెలుసా? అవునా? మధ్యాహ్నం 3 సార్లు తుమ్మాను. మ్మ్. నీకు విషయం తెలుసా? హాస్టల్లో ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండే లేడంట. పాపం కదా. మ్మ్. 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 నీ ఏమిరా లింగా నీ వాళ్ళ అమీర్పేటకు ఉపయోగం. సరేలే, నిద్ర వస్తుందంటున్నావుగా, వెళ్ళి పడుకో. నాకు ఈ టైంలో ఈ ఆఫర్ కూడానా? వెల్కమ్ టు ఐపాప్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ. యు గో అండ్ మీట్ మిస్టర్ ప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్. హైకో అంటుంటే ఈ సాఫ్ట్వేర్ బిల్డింగ్ హైట్ పెరుగుతుంది కానీ మన శాలరీలు మాత్రం పెరగట్లేదు బాసు. నానా డౌరీ వద్దు, అమ్మాయి నల్లగున్నా పర్లేదు నాన్న, ముందు ఎలాగోలా పెళ్లి చేసేయండి. సాయంత్రం పెందలాడొచ్చి వంట నేనే చేస్తాను లేవే, నువ్వు పెట్టేయి, ఫోన్ పెట్టేయి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. లేదు లేదు, చూడలేదు, నేను ఫేక్ కాదు, మీరు నేను ఎక్కడ చూసుండరు. మ్మ్. చలేస్తుందా? భయం వేస్తుంది సార్. నాకు కొంచెం ధైర్యం చెప్పండి సార్. నా దగ్గర స్టాక్ లేదమ్మా. Hi, Vivek. హాయ్ సార్. You have 2 years of experience, right? యా. Okay, I will introduce our team. ఓకే సార్. Please come with me. Hi, guys. He is Mr. Vivek, our new teammate. You guys interact with him, okay? ఓకే సార్. హాయ్. హాయ్. హాయ్ వివేక్. హాయ్. చూడటానికి హీరోలా ఉన్నావు, సినిమాలో ట్రై చేయొచ్చుగా బాసు. నెక్స్ట్ అదే బాసు. అయినా సాఫ్ట్వేర్ లైఫ్ కన్నా సినీ ఫీల్డే బెస్ట్ బాసు. గోవిందమ్మ గొప్పే కానీ ఇంటిమే కప్పులేదంట అన్నట్టు ఉంటుంది బాసు మన సాఫ్ట్వేర్ లైఫ్. ఏమైంది బాసు? నీకు తెలియదే ఉందిలే బాసు. నువ్వు చెప్తే ఎందాంలే బాసు.